ఓడి అమ్మ ఇంకొంచెం లేట్ అయితే నా ఐసెట్ ఎగ్జామ్ మిస్ అయిపోయేది. గైస్ ఇవాళ వచ్చేసి నా ఐసెట్ ఎగ్జామ్ ఉందని ఐడి కార్డ్ తీసుకుని నేనైతే స్టార్ట్ అయినా. ఇక నా సెంటర్ వచ్చేసి వడ్డపల్లిలో ఉంటే నేనేమో ఓన్ టాలెంట్ తోని రుబాబుగా హసన్ పర్తికి అయితే పోయినగా తెలిసింది ఇక్కడ కాదు వడ్డపల్లి అని. ఇక నా కడుపులో వందే భారత్ ట్రైన్ ఉరుకుతాందని నేనైతే టిఫిన్ చేసేసిన. ఇక 20 రూపాయలు ఎందుకు బొక్క అని ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్న వాటర్ అయితే తాగేసిన. ఇక మొబైల్ లో మ్యాప్స్ పెట్టుకుని తిరగంగా లొకేషన్ కాడకైతే వచ్చేసిన. ఇప్పటికే ఈ లొకేషన్ వచ్చేసి రంధ్రం ల్యాండ్ లాగా లోపట ఉన్నది. మళ్ళీ రోడ్లేమో వారేవా ఘోరంగా. ఇక ఎగ్జామ్ అయినాక నేనైతే బయటికి వచ్చిన. ఇక వీడియో తీసుకుంటే నిల్చున్నా ఈ బ్రో ఏమో ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇక కొద్దిసేపు అటు ఇటు చూసుకుంటే నేనైతే బండి తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి నా ముఖాన్ని చూసి అర్థం చేసుకోండి నేను ఎగ్జామ్ ఎట్లా రాసిను. అసలు కానీ మ్యాథ్స్ ఉంటుంది అలాంటి వాటితో మేము దూరం ఉంటాం. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయినా లేదో మా తమ్ముడు కూడా ఫోన్ చేసి బయటికి పోదాం అన్న. నన్ను ఎవరైనా బయటికి తీసుకపోతే వేరే ప్లాన్స్ వేస్తా తిండి కోసం. ఎట్లనో అట్లా చేసి తమ్ముడు కానీ సెట్ చేసిన బిర్యానీ తినేసి చక్కగా డిమార్ట్ కి వచ్చినాం. పెద్ద షాపింగ్ చేసినాం. పాప్కార్న్లు తీసుకుని పోయి మళ్ళీ నైట్ ఎక్కువగా నేనేం తినా కొంచెం లైట్ ఫుడ్ తింటా. అందుకని బిగ్ ప్లేటర్ మంది తీసుకున్నాం. లైట్ గా తినేసిన. మళ్ళీ కలుద్దాం ఇంకో వ్లాగ్ లో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో చేయండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి.